కార్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ గ్యాజెట్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇది ఒక కార్ వాక్యూమ్ క్లీనర్ అనమాట. జనరల్ గా మనం కార్ యూజ్ చేసేటప్పుడు ఎక్కువ లోపల క్లీన్ చేయండి, బయట అంతా క్లీన్ చేయొచ్చు కానీ లోపల అంత ఈజీగా క్లీన్ చేయలేము. చాలా చోట్ల చెత్త పేరుకుపోతూ ఉంటుంది. అండ్ ఎప్పుడైనా మనం బీచెస్ కి అట్లా ఏమైనా వెళ్ళినప్పుడు కిందంతా ఫుట్ రెస్ట్ దగ్గర అంతా భయంకరంగా మట్టి చేరిపోతుంది అనమాట. సో అలాంటి పరిస్థితుల్లో మనం క్లీన్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటి వాళ్ళకి ఈ వాక్యూమ్ క్లీనర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఒక కార్ వాక్యూమ్ క్లీనర్. కార్ అని ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఇంట్లో వాడుకోకూడదా అంటే వాడుకోకూడదు, వాడుకోలేం కూడా. ఎందుకంటే ఇది కార్ చార్జర్తో కనెక్ట్ చేస్తే మాత్రమే దీన్ని యూజ్ చేయొచ్చు. జనరల్గా మనం ఇంట్లో దీన్ని కనెక్ట్ చేయలేం కాబట్టి ఇది ఓన్లీ కార్స్ లో మాత్రం యూజ్ చేసుకోవచ్చు. కార్ వాక్యూమ్ క్లీనర్ అందుకనింది. ఫస్ట్ బాక్స్ చూసుకుంటే బాక్స్ లో మనకు ఒక పైప్ ప్రొవైడ్ చేశారు. అండ్ పైప్ తో పాటు ఒక వాక్యూమ్ క్లీనర్ ఉంది. వాక్యూమ్ క్లీనర్ ఎండింగ్ లో మనకి కార్ పిన్ ఉంది. ఇది కార్ చార్జర్ పిన్ కదా, కార్ చార్జర్ పిన్ ఉంది. దీన్ని మన కార్ చార్జర్ కనెక్ట్ చేస్తే మాత్రమే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. జనరల్గా మన ఇంట్లో ఉన్న చార్జర్స్ కి దీన్ని కనెక్ట్ చేయలేము. అండ్ ఒక బ్రష్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఒక నాజిల్ ఉంది. ఒక బ్రష్ టైప్ నాజిల్ ఒకటి ఉంది. కొన్ని పేపర్ వర్క్స్, యూజర్ మాన్యువల్, ఇవన్నీ వారంటీ కార్డ్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఒక బ్యాగ్ ప్రొవైడ్ చేశారు. బ్యాక్ క్వాలిటీ అయితే బానే ఉంది, ప్రాబ్లం లేదు. అసలు ఈ వాక్యూమ్ క్లీనర్ చూసుకుంటే సింపుల్, ఇది యూజ్ చేయడం కూడా చాలా సింపుల్. బిల్ క్వాలిటీ అంతా బానే ఉంది. మొత్తం ప్లాస్టిక్ ఇచ్చారు కానీ క్వాలిటీ అయితే బానే ఉంది. ఫస్ట్ ఈ కనెక్టర్ ని మనం కార్ చార్జర్ కి కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన వెంటనే దీనికి పవర్ ఇచ్చేసినట్టే. ఇక్కడ మనకి పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంది. ఇది ఆన్ చేయగానే మనకి ఆటోమేటిక్ గా వాక్యూమ్ క్లీనర్ స్టార్ట్ అయిపోద్ది. సింపుల్ గా ఇట్లానే మీరు డైరెక్ట్ గా క్లీన్ చేసుకోవచ్చు. క్లియర్ కనిపించే చెత్త ఏమైనా ఉందంటే క్లీన్ చేసుకోవచ్చు. లేదు మీకు వాటర్ బాటిల్స్ పెట్టే చోటు కానీ కింద మీ కాళ్ళ దగ్గర కానీ అక్కడికి వెళ్ళట్లేదు వాక్యూమ్ క్లీనర్ అనుకుంటే వీళ్ళు ఒక పైప్ ఇచ్చారు కదా, దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఆరో మార్క్ సింబల్ కనిపిస్తుంటది. అది మీరు దీనికి కనెక్ట్ చేసి అక్కడి నుంచి మీరు కిందంతా మీరు పెట్టుకొని క్లీన్ చేసుకోవచ్చు నీట్ గా. ఆన్ చేస్తే మొత్తం లాగేస్తుంది అనమాట, చెత్త అంతా లాగేస్తుంది. చాలా నీట్ గా క్లీన్ చేస్తుంది అనమాట. దాంతో పాటు ఇంకొక 2-3 నాజిల్స్ ప్రొవైడ్ చేశారు. ఫస్ట్లీ ఒక పొడుగ్గా నాజిల్ లాగా ఉంది కదా, దీన్ని కనెక్ట్ చేసుకొని మీ సీట్స్ దగ్గర కానీ లేదంటే గేర్ బాక్స్ దగ్గర అక్కడ ఏమైనా చెత్త ఉన్నా అంతా క్లీన్ చేసుకోవడానికి ఈ నాజిల్ బాగా హెల్ప్ అవుతుంది. మొత్తం లాగేస్తుంది, ఎక్కడ చెత్త మిగిలిట్లా నీట్ గా లాగేస్తుంది. అండ్ మనకి ఒక బ్రష్ టైప్ ఇచ్చారు కదా, సో బ్రష్ కూడా మనకి ఎక్కడైనా మనకి సాఫ్ట్ ఏరియాస్ ఉంటే అక్కడ క్లీన్ చేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. సాఫ్ట్ ఏరియాస్ లో అంతా మట్టి పట్టుకుపోయింది అనుకోండి, ఆ ప్లేస్ లో బ్రష్ నాజిల్ పెట్టేసి నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు. ఎక్కడ చెత్త అనేది మిగలదు అనమాట. అండ్ చెత్త అంతా క్లీన్ చేసిన తర్వాత అంతా మనకి లోపల స్టోర్ అయిపోద్ది. అండ్ ఇక్కడ బటన్ ఉంటుంది, బటన్ క్లిక్ చేయగానే పైన ఓపెన్ అయిపోద్ది. లోపల మనకి ఒక బ్రష్ టైప్ లో ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు. లోపల చెత్త అంతా కింద పడేసేయచ్చు. అండ్ దీన్ని క్లీన్ చేసుకోవడానికి కూడా మనకి బాక్స్ లో ఒక బ్రష్ ప్రొవైడ్ చేస్తారు. దాన్ని బట్టి నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు. లేదు మరి చెత్తగా అయిపోయిందంటే మాత్రం వాష్ కూడా చేసుకోవచ్చు. ప్రాబ్లం లేదు, వాష్ చేసుకోవచ్చు. కాకపోతే వాష్ చేసిన వెంటనే దీన్ని పెట్టబాకండి, కొంచెం డ్రై అయిన తర్వాత మళ్ళీ కనెక్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో వాక్యూమ్ క్లీనర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. నేను మా ఫ్రెండ్స్ కార్ లో చెక్ చేసాను, నా కార్ లేదు, మా ఫ్రెండ్స్ కార్ లో చెక్ చేశాను, 2 కార్స్ లో చెక్ చేశాను. బాగానే పనిచేస్తుంది, ఎక్కడ ప్రాబ్లం లేదు. మోస్ట్లీ చెత్త అంతా లాగేస్తుంది. ఆ బడ్జెట్ కి మాత్రం చాలా వర్త్ ప్రోడక్ట్. ఇది జస్ట్ 1500 రూపాయలు ఉంటుంది అమెజాన్ లో. 1500 రూపాయలకు మాత్రం ఖచ్చితంగా మీకు వర్త్ ప్రోడక్ట్ అని చెప్తాను. మీ దగ్గర ఒక కార్ ఉంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని తీసుకోవచ్చు, చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ ప్రోడక్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఆ లింక్ ద్వారా పర్చేస్ చేసి ఎంతకు మన ఛానల్ కి హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, వాటి వీడియో నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్. బాయ్.